నీ కమిషనరే కదా స్వయంగా చెప్పిండు. నీ ఇద్దరు కమిషనర్లు 50% నేరం పెరిగింది హైదరాబాదులో. దేనివల్ల? డ్రగ్స్ వల్ల. నువ్వు వచ్చినావు, నీ వెనకాల డ్రగ్స్ వచ్చినాయి. ఆ మత్తులో అసలు నువ్వు మాట్లాడేదే డ్రగ్స్ మత్తులో మాట్లాడినట్టు కనబడుతున్నావు. ముఖ్యమంత్రి మాటలే డ్రగ్స్ మత్తులో మాట్లాడేవాడి మాటల్లాగున్నాయి. స్వయంగా అంత సోయిదప్పేవాడు మాట్లాడాడు. ముఖ్యమంత్రి నిజంగా స్పృహలు ఉంటే మాట్లాడరు. ఆ డ్రగ్స్ మత్తులో ఉంటే వచ్చే మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. అందుకనే నీ గ్యాంగ్లే పెరిగిపోయినాయి హైదరాబాద్లో పట్టపగలు. ఇప్పటికి ఎన్ని చూసినాం మనం? ఒక 100 హత్యలు చూసుంటాం. జరిగినాయా? కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒకటి చూపిస్తారు. అట్లా తొక్కి పడేసినాం కదా ఇక్కడికక్కడ. నువ్వు వచ్చినావు, పోలీసుల పని పోలీసులు చేయనీయకుండా నీ పోలీసు విధులలో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి మంచి ఆఫీసర్లు ఉంటే తీసి పక్కన పడేసి మీరు చేసిన నిర్వాహకం వల్లనే డ్రగ్స్ పెరిగినాయి, నేరం పెరిగింది. ఇవన్నిటికీ సాక్ష్యాలే ఉన్నాయి, మీ అధికారుల రిపోర్ట్లే ఉన్నాయి. మరి అది నువ్వు చూలే, నేను చూలే, ఇంకొకరు చూస్తే ఉంటే చెప్పాలి. ఎండకెళ్ళి తీసుకుపోతుండో నీళ్ళు. మరి ఈ టెక్నాలజీ ఎప్పుడు వచ్చిందో ఎంతవరకు మనం చూడలే. మరి లేని దానికి ప్రచారం చేసుకుంటాడు, చేసిన దానికి ఎందుకు ప్రచారం చేసుకోలే? ఆయన మాట్లాడి ఏ మాట ఒక్క నిజమని దీని ముచ్చలు మాట్లాడాలి, పనికి మళ్ళీ మాటలు, చేత మాటలు. నువ్వు నీలాగా నిన్నయాలు వచ్చి చేరి హోంగార్డే నేను ఐపీఎస్ అని చెప్పినట్టుగా ఎవరు అనలే మాట్లా. అవన్నీ నీకు అలవాటు, నీ చెత్త ఆలోచనలు, నీ చెత్త అలవాట్లన్నీ నువ్వు వచ్చి చాలామంది వెళ్ళగొట్టావు ఆ పార్టీ నుంచి. పాపం ఆయన ఎన్ని పైసలు పెట్టి చేయించుకున్నా అనుకూలంగా వస్తలేదు. అందుకని ఆ ఏడుపు. అందరికంటే ఎక్కువ ఆయనే చేయించుకుంటూ సర్వేలు రోజు చేయించుకుంటుండు, ఇంటెలిజెన్స్తో తెప్పించుకుంటుండు. ఆ సర్వే వచ్చిన కొద్దీ మెంటల్ అవుతున్నాడు. దాంతోనే వచ్చి పిచ్చి పిచ్చి అని మాట్లాడుతున్నాడు.